Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం లాస్ట్‌లో వనభోజనాలకు వెళ్ళామని చెప్పాం గదా! నిన్న నేనేమేమి వంటలు చేశాము, ఎలా ఎళ్ళాము అనేది నిన్నటి వీడియోలో పెట్టాను. మేమైతే రోహిణి అయితే వేరే పార్కుకి అక్కడ 3 పార్కులున్నాయంట. అన్నీ వచ్చేసి వేరే పార్కుకెళ్ళింది రోహిణి. మేము వేరే పార్కుకెళ్ళాము. తర్వాత కాల్ చేశాము ఇక్కడున్నామే అనేసి. మళ్ళీ ఆటో తీసుకొని ఇక్కడికైతే వచ్చేసింది. 2 బ్యాగులు వాటర్ బాటిలు 5 లీటర్ల వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొనొచ్చింది. బబిత పొయ్యి అయితే ఎదురు పోయి తీసుకొచ్చింది. మేము ఎక్కడ బాగుంది, ఏంటి అనేసి ఈ ప్లేస్ అయితే చూసుకుంటున్నాము. కాకపోతే అప్పటికే అలా గచ్చుల్లాగా అన్నీ ఉన్న కాడ అందరొచ్చి కూసున్నారు అప్పటికే. తర్వాత మాకైతే ఇగ ఒక్క దగ్గరైతే రోహిణి అది మ్యాట్ గూడా తీసుకొచ్చింది కింద కవరు. తర్వాత జ్యోతి బెడ్‌షీట్ తీసుకొచ్చింది. మా జ్యోతి సిస్టరు. ఇంగ కవరు, బెడ్‌షీటు అన్నీ యేసుకొనైతే అక్కడ కూర్చున్నాము. ఎందుకంటే మేము ఎవరం టిఫిన్‌లు చేయలేదు ఇంటి దగ్గర. ఇంగా తర్వాతొచ్చేసి మేము వంటలు ఇవన్నీ తర్వాత జ్యోతి సిస్టర్ అయితే ఈ గారెలు తీసుకొచ్చింది. పప్పు గారెలు. తర్వాత రోహిణి భక్షాలు, బగారా రైస్. నేనేమో మసాలా వంకాయ పూరి. తర్వాత ఇంగా ఇందు ఏమో వడలు, మినపప్పు వడలు తీసుకొచ్చింది. బబితనేమో పాయసము, ఇంకేదో తీసుకొచ్చింది. పెరుగు, పాయసం, శనగపప్పు పాయసం తీసుకొచ్చింది. పుష్ప మురుకులు, అప్పాలు తీసుకొచ్చింది. ఇంక ఇద్దరు రావాలి. మొత్తం 6 మెంబర్స్ మేమున్నాం గదా! ఇంకిద్దరైతే వస్తారు. తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాం మేము ఇక్కడ 6 మెంబర్స్‌మి. వాళ్ళు ఇంకిద్దరు కొంచెం లేట్‌గా వస్తామన్నారు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మీరు గానియ్యండి అని చెప్పారు. ఇక్కడ నేనైతే ఒక భక్షం, ఒక వడ అయితే పెట్టుకొనైతే తింటున్నాము. టిఫిన్ తినేసి అయితే ఇంగ అన్నీ మళ్ళీ మూసేసి ఇంగ తర్వాత చూడడానికైతే వెళ్తా ఉన్నాం పార్క్ అంతా తిరగడానికి. మనకు వనభోజనాలు అన్నప్పుడు ఏముంటదంటే ఎళ్ళడము, అక్కడ టిఫిన్స్ అన్నీ తినడము, తర్వాతొచ్చేసి అటు మొత్తం పార్కల్లా తిరిగి చూడడము. ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఆ పార్కుకెళ్ళడము. ఇదివరకైతే డీ పార్కుకే ఎళ్ళేవాళ్ళము. ఇప్పుడు సంజీవ వనం అని ఇంజాపూర్ దగ్గర అన్నట్టు. ఇంజాపూర్ దగ్గర ఉన్నాయి పార్కులు. తర్వాతొచ్చేసి ఇక్కడైతే పార్కయితే చాలా బావుంది. ఇంగ చూద్దాము అట్లా అట్లా అనేసి అయితే వెళ్ళాము. బాగుంది పార్కొచ్చేసి. ఇంగ తర్వాత మళ్ళీ అక్కడక్కడ తిరిగి వచ్చేసరికైతే ఫోటోస్ దిగి, వీడియోస్ తీసుకొని, తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఉసిరికాయల దీపాలు వెలిగించి మొక్కుకొని, ఇక తర్వాతొచ్చేసి వేరే ఆమె హారతి గుడిస్తుంది. హారతి తీసుకొని అవన్నీ అయితే మళ్ళీ వేరే సైడ్ ఎళ్ళాము. తర్వాత జనాలైతే ఫుల్‌గా ఉన్నారు. ఇంకా ఇద్దరొస్తారని జెప్పాం గదా! వాళ్ళైతే పకోడీ తీసుకొచ్చారు. కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు ఒకరు. రజితనేమో పకోడీ తీసుకొచ్చింది. సుప్రజనేమో కూల్ డ్రింక్స్. సుప్రజ, రజిత తర్వాతొస్తారని జెప్పాను గదా! వాళ్ళొచ్చినంక గూడా వాళ్ళకి గూడా టిఫిన్ పెట్టాము. తర్వాత టిఫిన్ పెట్టిన తర్వాత వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు గదా సుప్రజ. ఇంగ కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాము. అక్కడ స్ప్రైటు. తర్వాతొచ్చేసి మళ్ళీ స్ప్రైట్ తాగి మళ్ళీ అట్లట్లా తిరగనీకి వెళ్ళాము. అందరూ ఇంగ ఆటలాడుకోవడము, గేమ్స్ ఆడుకోవడము అట్లా ఈసారైతే మేము గేమ్సు అట్లా డాన్స్‌లు గవిగవైతే చేశాము. గేమ్సు అట్లా అయితే ఏమీ ఆడుకోలేదు. ఇక్కడైతే ఒడ్ల పిట్ట అంటారు దాన్ని. తర్వాతొచ్చేసి పాలపిట్ట ఒడ్ల పిట్ట గాదు పాలపిట్ట. ఇది దసరా రోజు చూస్తే మంచిదంటారు పాలపిట్టని. ఆ పాలపిట్ట బొమ్మ అయితే అక్కడ పెట్టిండ్రు. చాలా బావుంది. ఇంగ ఇక్కడైతే పార్కు నెమలి, బటర్‌ఫ్లైస్ పార్కు అవన్నీ అయితే ఉన్నవి ఇక్కడ. ఇక మేము ఇటు సైడొచ్చి కొంచెం డాన్స్‌లు, ఫోటోస్‌లు ఇగ వీడియోస్ ఇవే ఉంటాయి గదా! ఇంకేముంటాయి అలా ఎళ్ళినప్పుడు ఇంకేంటి ఉండవు గదా! చూపించడానికి. మన ఎంజాయ్‌మెంట్ అంతే. మన హ్యాపీనెస్. తర్వాత వనభోజనాలు అనేది ఒకరు అందరం షేర్ చేసుకొని తినడము. ఇంక తర్వాత మాట్లాడుకోవడము. తర్వాత ఫోటోస్ అనేసి, వీడియోస్ అనేసి, తర్వాత డాన్స్‌లు, గేమ్సు అట్లా నాకేదో కాలొచ్చింది మాట్లాడుతా ఉన్నాను అప్పుడు.
తర్వాత అక్కడ ఒక్కొక్కసారేమో నేను తీస్తున్న వీడియో రోహిణి తీస్తా ఉంది. నేనున్నప్పుడు రోహిణి తీస్తది. రోహిణి ఉన్నప్పుడు నేను తీస్తా వీడియోస్. తర్వాత జ్యోతి సిస్టర్ కూడా అప్పుడప్పుడు వీడియో తీస్తా ఉన్నది. నేనైతే ఫోన్ మాట్లాడుతా ఉన్నా. తర్వాత ఇక్కడొచ్చేసి చూడండి సిమెంట్‌తోనే మన కట్టెల్లాగా చేసి ఇట్లా గుడిసెలాగా చేశారు. అక్కడ కూడా అందరూ ఫిలప్ అయిపోయారు. మాకన్నా ముందొచ్చే మాకైతే కింద నేలపైన దొరికింది ప్లేసు. సరే అనేసి ఏమైతుంది మనం ఆడ కూర్చునేది ఏం లేదు కదా! తిరగడమే అనేసి సరేలే అనేసి అక్కడైతే కూర్చున్నాము. తర్వాత మొత్తం చూద్దాం పదండి అనేసి తర్వాత అదిగోండి వాళ్ళు ఫోటోస్, వీడియోలు అలా అయితే పడతా ఉన్నారు. నేను సెల్ఫీ తీసుకుంటా, మాట్లాడుకుంటా, జోకులు చేసుకుంటా తర్వాత మేమైతే టూర్‌లెళ్ళినప్పుడు మొన్న మళ్ళీ నెక్స్ట్ మేము మళ్ళీ ఇదిగోండి డాన్స్‌లయితే జేస్తా ఉన్నాము. సాంగ్స్ అయితే మేము స్పీకర్ ఉంది గానీ తీసుకెళ్ళలేదు. నా దగ్గర ఒకటుంది, రోహిణి దగ్గర ఒకటుంది కానీ తీసుకెళ్ళలేదు. మాది ఎక్కడ ఉంది కనిపించలేదు. రోహిణి దగ్గర ఉందంట గానీ తీసుకురాలేదయ్యా, గుర్తు చేయలేదే అని జెప్పింది. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ రాను, బొంబాయికి రాను అని అది ఫోన్‌లో పెట్టింది సుబ్రజ పాట. దానికే డాన్స్ జేస్తా ఉన్నాము చిన్నగా. ఎవరు ఏమనుకోకండి. ఎందుకంటే అలా ఎళ్ళినప్పుడు సరదా గదా! అందుకనేసి అలా చిన్న పిల్లల్లాగా చేయడమే. అన్నీ మనకు డాన్సులొస్తాయని గాదు. ఏదో వచ్చి రాని డాన్సులు. తర్వాత అవేమో మాకు ఎవరికి రావులేండి డాన్సులు. తర్వాత వచ్చి రాని డాన్సులు అలా ఉంటాయి గదా! అలా వెయ్యడమే డాన్సులు. తర్వాతొచ్చేసి ఇగ ఇక్కడ అందరము వీడియో అయితే ఇందు తీస్తా ఉన్నట్టుంది. ఇందు, పుష్ప తీస్తా ఉన్నారు. ఇందు, పుష్ప అయితే చేయలేదు. పుష్ప చేసినట్టుంది గానీ ఇందు అస్సలు చేయలేదు. ఏది చేయలేదు. తర్వాత ఇక్కడైతే మేము టూర్‌లో వెళ్ళినప్పుడైతే రోహిణి, నేను, జ్యోతి సిస్టర్ అక్కడ మొన్న ఏప్రిల్‌లో కేరళ అటు తమిళనాడు అవన్నీ వెళ్ళాం గదా! అందరం వెళ్ళాము. తర్వాతొచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వన్ డే టూర్ ఎళ్ళొచ్చాము. రజిత, జ్యోతి సిస్టర్, నేను, రోహిణి అందరూ. సుప్రజ అయితే రాలేదు. తర్వాత ఇంకో దీప అనేటామొచ్చింది. మేము జోష్న అనేట అమ్మాయి వచ్చింది. మేము ఒక 7 మెంబర్స్‌మి వన్ డే టూర్ ఎళ్ళొచ్చాము. ముందు ముందు వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. మన వీడియోస్‌లల్ల మన ఛానల్‌లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాతొచ్చేసి ఇక్కడైతే ఇక డాన్సులయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో నడకలు నడిచి అలా ఏదో మనకు నచ్చినట్టుగా నచ్చినవన్నీ ఒకరొకరికి నచ్చిన వల్ల ఇట్లా చేద్దాము, అట్లా చేద్దాము అంటే సరే ఓకే అనేసి జ్యోతి సిస్టరు, రోహిణి చూడండి నవ్వొస్తది వాయిస్ ఇచ్చేటప్పుడు గూడా. అప్పుడు చేసినప్పుడేమో మనకంతా అనిపించదు. తర్వాత ఉయ్యాలలు గూడా ఊగాము. చిన్న పిల్లల్లాగా ఉయ్యాలలందరము ఊగాము. తర్వాతొచ్చేసి అప్పుడేమనిపించదు తీసేటప్పుడు, వీడియో తీసుకునేటప్పుడు. కాకపోతే నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అవన్నీ చూస్తా ఉంటాను కదా దగ్గర నుండి. నవ్వొస్తా ఉంటది కొన్ని కొన్ని. తర్వాతొచ్చేసి ఇక్కడ జ్యోతి సిస్టరు, బబిత అందరం ఊగాంలేండి ఉయ్యాలలు. తర్వాతొచ్చేసి ఉయ్యాలలు ఊగిన తర్వాత మళ్ళీ అట్లట్లా ఎళ్ళొచ్చిన తర్వాత అయితే మళ్ళీ లంచ్ చేసాము. 3 ఏమైంది లంచ్ చేయడానికైతే. ఎందుకంటే మేమెళ్ళిందే 10:30, 11 అయింది. అక్కడికెళ్ళి మళ్ళీ ప్లేట్ చూసుకొని అవన్నీ అయ్యేసరికి 11 అయింది. అప్పుడు 11కి టిఫిన్ చేసాము. తర్వాత మళ్ళీ రజిత, సుప్రజ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం పకోడీ తిని కూల్ డ్రింక్స్, స్ప్రైట్ తాగాము గదా! ఇంగ ఆకలేస్తలేదు గానీ, ఇంగ ఏదో 3కి మళ్ళా అట్లా కొంచెం కొంచెం అయితే తిన్నాము. తినేసి మళ్ళొక రౌండ్ తిరిగొచ్చాము. ఇక తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి గేము నవ్వుకుంటా, చేసుకుంటా ఇలా. ఇంగ తర్వాతొచ్చేసి ఫ్యాషన్ షోలాగా ఇలా ఇంగ అందరూ ఏదో వాళ్ళకొచ్చినట్టుగా వాళ్ళు చేసి ఫ్యాషన్ షోలాగా నేనే వీడియో తీస్తుంటాను గదా! నేనెక్కువ ఉండనులేండి. ఎందుకంటే వాళ్ళందరినీ తీస్తా ఉంటాను నేనైతే. నన్ను తీస్తారులే గానీ తక్కువ. ఇక్కడ పుష్ప, ఇందు మాత్రము రాలేదు. తర్వాతొచ్చేసి బ్యాక్ గూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాము మళ్ళీ. అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి పార్కులో. ఉసిరి చెట్లున్నాయి, జమ్మి చెట్లున్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత అటు బ్యాకెళ్ళేటప్పుడు ఇందు గూడా వచ్చిందిలేండి వీడియోలో. ఇక్కడ ముందుకొచ్చేటప్పుడేమో రాలేదు. బ్యాకెళ్ళేటప్పుడు వచ్చింది ఇందు.
తర్వాతొచ్చేసి అక్కడ ఏంటివి గురిగింజల చెట్లు గూడా ఉన్నాయి ఆ పార్కులో. తర్వాతొచ్చేసి గురిగింజలు గూడా బబిత తీసుకొచ్చింది. ఇంక తర్వాత కొంచెం లోపలికున్నవి చెట్లల్లో బబిత ఎళ్లి తీసుకొచ్చింది. తర్వాతొచ్చేసి ఈ చెట్టయితే చాలా పెద్దగా చక్కగా ఉంది. అదే వీడియో తీశాను. బబిత చూడండి గురిగింజలు కనిపించాయి. ఆ చెట్టు తెంపుదా పైకున్నవి. తర్వాత తెంపుతా అని ఎళ్ళింది. ఆమె తెంపుతా ఉంటే జ్యోతి అయితే పట్టుకుంది. ఇదిగోండి ఎంత బాగున్నాయో గురిగింజలైతే. మన గోల్డు అవన్నిటికి అవసరం వస్తది. గురిగింజ ఎత్తు అంటారు గదా! గోల్డు. దానిలో గూడా అవసరం వస్తది. ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటారు కొందరైతే. ఎందుకు మంచిదో నాకైతే తెలియదు గానీ అనడం అయితే విన్నాను నేను. ఇక్కడ ఇంగ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్‌కైతే వచ్చేసాము. కాకపోతే తినాలనిపించలేదు. ఎందుకంటే అన్నీ ఎంబటెంబటే అయితున్నాయి గదా! తినాలనిపించలేదు. ఏదో తినరా, తినరా అంటే ఇగ సరేలే అనేసి కొంచెం కొంచెం రైస్ అయితే పెట్టుకొని తిన్నాము. మళ్ళీ ఇక్కడ ఎక్స్‌ట్రా అయింది గదా! ఒకరం షేర్ చేసుకున్నాము ఎక్స్‌ట్రా అయిన వల్ల. ఒకరు అన్ని తలా ఇన్ని తీసుకున్నామన్నట్టు. గారెలు, ఇంగ వడలు నేనైతే ఏం తీసుకోలేదు. వడలొక్కటి తీసుకున్నాను. నాకు వడలు జ్యోతి సిస్టర్ వడలు బాగా నచ్చినవి. అందుకనేసి వడలొక్కటే తీసుకొచ్చాను. ఇక్కడ రైస్ తిన్న తర్వాత లంచ్ తర్వాత పుష్ప కూసుంది. పుష్ప మీదయితే నేను జ్యోతి పడుకున్నాము కొద్దిసేపు. ఎందుకో అలా పడుకోవాలనిపించింది. ఎందుకంటే కింద కూర్చొని లేవడం వల్ల ఒక 2, 3 సార్లు అయింది కింద కూర్చొని లేవడము. కాళ్ళు కొంచెం నొప్పులుగా అనిపించినవి. అలాగే పుష్ప కూసుంది. పుష్ప పడుకోనా అంటే, "అయ్యో! పడుకో అక్క" అంది. తర్వాత నన్ను చూసి జ్యోతి సిస్టర్ గూడా పనుకుంది. తర్వాతొచ్చేసి భలే హ్యాపీగా గడిచిపోయింది. ఆ రోజొచ్చేసి మేమెప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్ళినా గూడా హ్యాపీగానే గడుపుతాము. తర్వాత ముందు ముందైతే వన్ డే టూర్ గూడా ఉంటుంది. తర్వాత ముందు ముందు వీడియో చూడండి. తర్వాత ఇక్కడ అప్పటికి సాయంత్రం అయితే అయింది. ఇగ 5 ఏమైంది 5:30 సుబ్రజకు పిల్లలొస్తారంట. తర్వాతొచ్చేసి మాకందరూ పెద్ద పిల్లలే. సుప్రజకు, ఇందుకు గూడా కాలేజీ పిల్లలే గానీ కీస్ ఇచ్చి రాలేదంట. ఇంగ తర్వాత 5:30కి అయితే బయలుదేరాము. ఇక్కడ వాళ్ళు ఆటో బుక్ చేసుకున్నారు. సుప్రజ, రోహిణి, తర్వాత రజిత ఒక సైడ్ ఎళ్ళాలి. బిఎన్ రెడ్డి ఎళ్ళాలి వాళ్ళు. నేను, జ్యోతి సిస్టర్, ఇందు, పుష్ప ఒక సైడ్ ఇక్కడ రావాలి మేము రైతు బజార్ సైడు. తర్వాత వాళ్ళు ముందు ఆటో బుక్ చేసుకున్నారు. వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు ముగ్గురే సంజీవవనము. వాళ్ళైతే ముగ్గురే గాబట్టి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. మేము 4 మెంబర్స్ ఉన్నాం గాబట్టి ఆటోలో ఎక్కించుకోరు గాబట్టి మేము కారు మళ్ళీ మార్నింగ్ క్యాబే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు గూడా కారే బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే రకరకాలు బొమ్మలనేసి, తొట్లు అనేసి ఏంటివేంటివో చాలా వెరైటీస్ ఉన్నవి. ఇక్కడ తొట్లు, చీపుర్లు అన్నీ చాలా ఉన్నవి. ఇక్కడ మన సైడ్ అయితే లేవు. అక్కడ సైడ్ అయితే చాలా చాలా ఉన్నాయి. బిఎన్ రెడ్డి సైడు అటు తొట్లు, రకరకాలు చెట్లు, తొట్లు అవన్నీ బొమ్మలు అవన్నీ. నేనైతే అక్కడ మధ్యలోనే దిగేసి బస్ ఎక్కి వచ్చాను. మళ్ళీ ఎందుకు ఇంటికెళ్ళడము, మళ్ళీ లేట్ అయిపోతది అనేసి జ్యోతి సిస్టర్ రావే రావే వెళ్దామన్నది. వద్దులేవే నేను మధ్యలో దిగి బస్సు ఎక్కి వెళ్ళిపోతాను. అక్కడ ఎవరో ఒకరొచ్చి తీసుకెళ్తారని ఇక్కడ బస్సు ఎక్కి వచ్చేసాను. రైతు బజార్ కాడ దిగి. తర్వాతొచ్చేసి ఇక్కడ మేము ఇది నైట్‌కు మధ్యలో వచ్చిందండి. అది లాస్ట్‌కొచ్చేది మధ్యలో వచ్చింది. సారీ. తర్వాతొచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, లాస్ట్‌కే ఉందిలేండి. నైట్‌కొచ్చి మంటేసుకున్నాము.